హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెలో వ్లాగ్స్. ఈరోజు మనము ఈజీగా క్యాబేజీ 65ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మనము ఇక్కడ క్యాబేజీని నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను సుమారుగా 1/2 కేజీ క్యాబేజీ ముక్కలను తీసుకున్నాను, అంటే 3 కప్పుల క్యాబేజీ ముక్కలండి. ఇందుకు కావాల్సిన పదార్థాలు: 1/2 కప్పు శనగపిండి, 1/4 కప్పు కార్న్ఫ్లోరు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అండి. ఈ క్వాంటిటీకి ఇవి సరిపోతాయండి. వీటితో పాటు కొద్దిగా పసుపు, సరిపడా కారము అండ్ ధనియాల పౌడరు 1/2 టేబుల్ స్పూన్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని తీసుకున్న తర్వాత మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి, చాలా తక్కువగా తీసుకోవాలి వాటర్ అనేది. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ వాటర్ అనేవి మనకి ఇందులో వచ్చేస్తాయండి. చూడండి నేను ఎంత తక్కువగా తీసుకున్నానో. ఇలా తీసుకున్న తర్వాత బాగా మనము మ్యాష్ చేసుకోవాలి. ఇందులో ఎంత బాగా చేసుకుంటే అంత బాగా మిక్స్ అవుతుందండి. ఇలా మనం కలుపుతూ ఉంటే ఇందులో వాటర్ అనేవి ఆల్రెడీ వస్తూ ఉంటాయి క్యాబేజీకి. సో మనము ఇలా కలుపుకోవడం వల్ల మనకి బాగా మిక్స్ అవుతుంది. ఇలా చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇంట్లో క్యాబేజీ 65 అనేది చాలా టేస్టీగా వచ్చేస్తుంది. మనము ఈ గోబీ 65ని కలుపుకునేటప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ కలర్లో వచ్చేస్తుందండి. ఇలా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుకోవడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము కొద్దిసేపుల తర్వాత కలర్ అనేది గోల్డెన్ కలర్లో చేంజ్ అవుతుంది. చూడండి, ఈ వీడియోలో చూస్తున్నట్టు ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రిమైనింగ్ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనము సరిపడా క్వాంటిటీలో కలుపుకొని మనకి తగినన్ని తీసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 4-5 చిల్లీలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు సరిపడా పల్లీలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ క్యాషూ నట్స్, కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకొని వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటన్నిటిని నేను ఇక్కడ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని తీసుకున్న తర్వాత మనము ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ 65 ఉంది కదండి, అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము వీటన్నిటిని మిక్చర్ని కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మా బాబు ప్లేట్ మొత్తం తీసేసుకొని ఎలా లాగిన్ చేస్తున్నారో వాడికి మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేసి చూడండి.